గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు ద సెషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మేడం, స్టార్ట్ చేసేయండి. ఆల్ ద బెస్ట్. ఓకే సార్, ఓకే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్, అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా గ్రాటిట్యూడ్ అన్నది తెలుసుకుంటున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, ఆ భగవంతునికి కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ జన్మ ఇచ్చినందుకు థ్యాంక్ యూ గాడ్. అలాగే నా తల్లిదండ్రులకు, అలాగే నన్ను ఇలాంటి వెస్టేజ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చినటువంటి మా అప్లయన్స్ కి, మా మెంటర్స్ అందరికి కూడా, నన్ను ఇంతలా తీర్చిదిద్దినటువంటి అందరు లీడర్స్ అందరికీ కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. నా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి, అలాగే యూనివర్స్ కి అన్నిటికి కూడా గ్రాటిట్యూడ్ అన్నది నేను తెలుపుకుంటున్నాను అండి. ఎందుకంటే ఎంతో నేను అలాంటి చదువులు లేని కూడా ఇలాంటి జూమ్ లో చెప్పడానికి ముందుకు రాగలిగాను అంటే మన THH టీము, ఇంతే ఫౌండర్ అయినటువంటి రంజిత్ సార్ గారికి ముందు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఎక్కడెక్కడో మూలనమ్ముతున్న అందరూ కూడా పల్లెటూరులో ఉంది, ఏమీ తెలియదు, వీళ్ళేమి చేయలేరు అన్న వాళ్ళు కూడా ఈ జూమ్ లో చెప్పగలుగుతున్నారు అంటే ఇలాంటి జూమ్ సెషన్స్ అన్నవి పెట్టి అందరిని ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి లహరి మేడం గారికి, ఉమాశంకర్ సార్కి అందరూ కూడా నేను గ్రాటిట్యూడ్ తెలుపుతున్నానండి. మా అప్లయన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అయితే ముందుగా ఇప్పుడు ఈ రోజుల్లో మళ్ళీ కరోనా అన్నది సెకండ్ వేవ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడక్కడ కరోనాలు అన్నీ ఉన్నాయి. ముందుగానే మనకి అప్పుడు కరోనాలో కూడా మన లీడర్స్ అందరూ మంచి మంచి చెక్కులు తీసుకున్నారు అంటే మన సప్లిమెంట్స్ వల్ల అండి. ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ బూస్టర్ ఈ సప్లిమెంట్స్ కూడా తీసుకుందామండి. ఇది స్పెర్లినా, నోని, అలోవేరా, ఈ మూడు వాడుకోవడం వల్ల ఇంకా రానున్న రోజుల్లో కరోనా వచ్చినా కూడా మన సప్లిమెంట్స్ ఉండడం వల్ల మనం ఎటువంటి భయం అయితే భయపడాల్సిన పనే లేదు. ఇమ్యూనిటీ అన్నది మనకు వస్తుంది కనుక మన వెస్టేజ్ లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ సప్లిమెంట్స్ వాడుకుని మంచి ఆరోగ్యం తీసుకోండి. ఎందుకంటే ఫీల్డ్కి వెళ్తారు కాబట్టి ఇంకా ఇక నుంచి ఈ మూడు కూడా. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ అనురాధ అండి. ఇప్పుడు నేను గోల్డెన్ లెవెల్లో ఉన్నా. నా పేరు, మాది తాడేపల్లిగూడెం దగ్గర ఒక పల్లెటూరు అండి, అలంపురం అని గ్రామం అండి. అయితే నేనైతే ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ మామూలు మాది కిరాణా షాప్, చిన్న కిరాణా షాప్ పెట్టుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని వెస్టేజ్ రాకముందు. అయితే అసలు ఈ వెస్టేజ్ అంటే ఏంటో అన్ని కూడా నాకు తెలియదు. అసలు డైరెక్ట్ సెల్లింగ్ గురించి కూడా నాకేమీ తెలియదు. నేను చిన్న షాప్ పెట్టుకుని నేను చదువుకున్నది కూడా 5వ తరగతి వరకే చదువుకున్నాను. కాబట్టి నేను జాబ్ చేసుకుంటే బాగున్నా వాళ్ళు అన్నట్టుగా అనుకునేవాళ్ళం. అయితే ఇలాగే షాప్ పెట్టుకొని ఇలాగే ఉంటున్న కాలంలో ఏం జరిగిందంటే మా ఆయన గారికి కొంచెం కాలు తేడా చేసిందండి. నేను ఇందులో వెస్టేజ్ లోకి వస్తా కారణం కూడా అదేనండి. ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్యాక్ సైడ్ బాల్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల ఒక 2 సంవత్సరాల వరకు కూడా మేము చుట్టుపక్కల ఇక్కడ తణుకు, తాడేపల్లిగూడెం అని ఇలాగా ఎక్కడెక్కడో విజయవాడ దగ్గర వరకు కూడా హాస్పిటల్కి తిప్పడం అయితే జరిగింది. ఎంత హాస్పిటల్ తిప్పినా కూడా ఏమన్నారంటే లైఫ్ లాంగ్ ఇంకా ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూనే ఉండాలి, అమౌంట్ ఉందని చెప్పి ఆ బాలు మార్పిడి చేసినా కూడా అది సెట్ అవ్వదు, ఇంకా ఫ్యూచర్ లో ఇబ్బంది పడతారు, అలా లైఫ్ లాంగ్ ఇంగ్లీష్ మందులు వాడుతూనే ఉండాలన్నారు. అలాగే ఆ ఇంగ్లీష్ మందులు వాడుతున్న క్రమంలోని కిడ్నీ మీద ఎఫెక్ట్ కూడా వస్తుంది, ఆ కిడ్నీకి రిలేటెడ్ గా మళ్ళీ మందులు వాడుకోవాలని చెప్పి అన్నారు. ఎన్ని మందులు వాడినా సరే నెలకి 7,000 8,000 ఎంత డబ్బులు ఖర్చు అయినా సరే ఆయన బాధ మాత్రం చూడలేకపోయేవాళ్ళం. చాలా అసలు బాధపడేవారు. ఆయన బాధ చూసి మేము కూడా
ఏంటి ఇంత చిన్న వయసులోనే ఇలా వచ్చింది, ఇంకా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి ఏంటి దేవుడా అని చెప్పి చాలా బాధపడ్డానండి ఆ రోజు. ఇంగ్లీష్ మందులు వాడితే ఎఫెక్ట్ అవుద్దని కూడా అంటున్నారు. మరి ఇంగ్లీష్ మందులు వాడకుండా ఏదైనా మార్గం ఉంటే బాగుండు అని చెప్పి గట్టిగా అయితే ఆ రోజు నేను దేవుణ్ణి కోరుకున్నానండి. అందుకే నాకు ఈ అవకాశాన్ని అయితే పంపించాడు దేవుడు. అయితే అలా జరుగుతుంది. అలాగే మెడిసిన్ వాడుతున్నాము. దానికి తోడు మా పాపకి ఏంటంటే ప్రతి 3 నెలలకోసారి, 4 నెలలకోసారి టైఫాయిడ్ ఏదన్నా ఎక్కడన్నా చుట్టుపక్కల వైరల్ ఫీవర్ వస్తుంది అంటే ముందు ఆ పాపకే వచ్చేది. జ్వరం రావడం, టైఫాయిడ్ పెట్టడం. ఇలా సాగుతున్న క్రమంలోని అలాగే సాగుతుంది. ఏంటి అంటే వాటర్ ప్రాబ్లమ్ అనేవారు. మాది ఫస్ట్ తాటాకిల్లు. పోనీ వాటర్ ఫిల్టర్ పెట్టించుకుందాం అప్పో సప్పో చేసి అనుకున్నా సరే తాటాకిల్లు మూలాన అప్పుడేమీ పెట్టించుకోలేదు. ఆ తర్వాత ఇల్లు కట్టుకొని ఇంకా షాప్ పెట్టుకున్నాం ఎదర. అప్పుల్లో ఇంకా సరే వాటర్ ఫిల్టర్ వాటర్ తేడా అంటున్నారు కదా పెట్టిద్దాం అనుకుని అలా అనుకున్న క్రమంలోనే నాకు ఇలాంటి బిజినెస్ అవకాశాన్ని నా దగ్గరికి తీసుకొచ్చింది మా అబ్బాయిను సిహెచ్ వెంకటేష్ గారండి, ఏలూరు దగ్గర పెదపాడు. మా యాక్టివ్ అప్లైన్ అయితే నేను చెప్తున్నాను. మా అప్లైన్ అయితే మా బ్రదర్ పి శివ గణేష్ గారు. కానీ నన్ను ఇంతలాగా జూమ్ చెప్పడానికి నాకు ఇంతగా ప్రోత్సహించి నేను కూడా చేయగలను, నేను కూడా వెస్టేజ్ చేయగలను అనే ధైర్యాన్ని ఇచ్చి నన్ను ఫస్ట్ జాయిన్ చేసి అన్ని చేసిందైతే సిహెచ్ వెంకటేష్ గారండి. ఆయన నాకన్నా చిన్న వయసులో చిన్న అయినా సరే నేను ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటానండి. ఇంత గొప్ప అవకాశాన్ని నా దగ్గరికి తీసుకొచ్చినందుకు. వచ్చి ఇలాగని చెప్పేసి అన్నారు. ఇందులో నేను ఎందుకు కనెక్ట్ అయ్యాను అంటే నాకు చదువు లేదు కదా, ఈ బిజినెస్ ఇవన్నీ నాకు ఎందుకులే, నేను షాప్ ఉంది, నేను టైలరింగ్ చేసుకుంటున్నాను అని చెప్పే క్రమంలోనే ఫోన్లే 10 మందికి ఉపయోగపడద్ది కదా అని చెప్పి ఒక 10th ఇంటర్ చదివిన వాళ్ళని ఒక 5-6 కూర్చోబెట్టి వాళ్ళకి ఉపయోగపడద్దేమో చెప్పండి అని చెప్పి క్రమంలో నేను కూడా విన్నానండి. అక్కడ విన్నప్పుడు ఏంటంటే వాటర్ ఫిల్టర్ కనెక్ట్ అయ్యాను. ఎలాగ ఫిల్టర్ పెట్టించుకోవాలనుకుంటున్నాం కదా అని చెప్పి ఇందులోని న్యాచురల్ గా తయారవుతాయి అన్నారు, కెమికల్ ఉండవు అన్నారు. ఇవన్నీ కూడా ఆర్గానిక్ అన్ని చెప్తున్నారు కానీ నాకేం అర్థం అవ్వలేదు. ఎందుకంటే నేను చదువుకున్నది 5వ తరగతి వరకే కాబట్టి న్యాచురల్ కి ఈ కెమికల్ కి తేడా ఏంటో కూడా నాకు తెలియదు అప్పుడు. సరే ఇందులో వాటర్ ఫిల్టర్ అంటున్నారు, తెలిసిన అతను మన మంచి కోసమే చెప్తున్నారు కదా, ఎలాగో వాటర్ ఫిల్టర్ పెట్టించుకోవాలనుకుంటున్నాం అని చెప్పి నేను వాటర్ ఫిల్టర్ అయితే అడగడం అయితే జరిగింది. వాటర్ ఫిల్టర్ పెట్టించుకున్నాం. ఖచ్చితంగా ఒక 3 months అయ్యాక నేను ఇంకా డేట్ కూడా రాసుకున్నాను. ఏంటి ఇంత రేట్ ఎత్తుకుంటున్నాం, ఇది ఎంత ఉపయోగపడద్దా ఏంటో. ప్రతి 3 నెలలకోసారి 4 నెలలకోసారి ఫీవర్ వచ్చేది కదా, నాకైతే ఖచ్చితంగా గ్యారెంటీ తెలుసు. చూద్దామని చెక్ చేద్దామని చెప్పి డేట్ కూడా వేసుకున్నాను. ఒక 3 months కాదు కదా, 6 months వరకు కూడా అయింది. దానికి మా పాపకి జలుబు గాని, దగ్గు గాని, ఎటువంటి వైరల్ ఫీవర్ గాని ఏమి కూడా రాలేదండి. ఇంకప్పుడు కొంచెం నమ్మాను ఇంకా దీని గురించి. ఆ క్రమంలోనే ఇందులోని సప్లిమెంట్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. నేనేమో ఇంగ్లీష్ మందులు ఎక్కడ వాడని తగ్గలేదని ఫస్ట్ అనుకున్నాను. ఎప్పుడైతే నమ్మకం కుదిరిందో ఈయనకి కూడా నేను సప్లిమెంట్స్ అనేది ఇందులో క్రిల్ ఆయిల్, ఎలర్జిన్ ఆయిల్, నోని, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా ఇలాంటి కొన్ని క్యాప్సిల్స్ అన్నవి, కొలాజన్ ఇలాంటి కొన్ని క్యాప్సిల్స్ అన్నవి వాడటం జరిగింది సప్లిమెంట్స్. వాడిన క్రమంలోనే ఒక నెలలోనే ఈయనకి నాకు రిజల్ట్ కనిపించిందండి. అప్పుడు ఇంకా కొంచెం నమ్మాను ఈ దీంట్లో ప్రొడక్ట్ల గురించి. సరే మనకి జరిగిన మంచిని చెప్పొచ్చు అని అనుకున్నాను. దానికి తోడు నాకు టీత్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందండి. ఒక పన్ను నుంచి అన్ని కూడా ఇన్ఫెక్షన్ రావడం జరిగింది. దానివల్ల ఇందులో గ్యానో పేస్ట్ అనేది నాకు చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రొడక్ట్ అదని ఇంకా చెప్పుకోవాలండి. నాకు పూర్తి నమ్మకం కుదిరింది. నా విషయంలో 3 మంచి జరిగింది నా లైఫ్ లోనే. ఎందుకంటే ఎన్నో వేలు హాస్పిటల్ పెట్టి ఉన్నాం కాబట్టి ఇంత జరిగింది. ఇదే విషయాన్ని మనం 10 మందికి చెప్పడంలో తప్పు లేదని చెప్పి అనుకున్నాను. ఏదో ఒక హెల్ప్ చేద్దాంలే అని చెప్పి అయితే వచ్చానండి. ఫస్ట్ బిజినెస్ డబ్బులు వస్తాయి ఇందులో అన్ని అనుకుంటే కూడా నేను నమ్మలేదండి ఫస్ట్. ఎందుకు అంటే నేను ఒకప్పుడు వేరే కంపెనీలోని ఇలాగే డబ్బులు పెట్టి మోసపోవడం అన్నది జరిగింది. నేను కూడా అలాగనే ఏ కంపెనీలో అన్నా ఏం చెప్పినా మళ్ళీ 10 మందికి డబ్బులు పెట్టించడం, ఇలాగ 10 మందికి చెప్తే మళ్ళీ అలాగే మోసపోతానేమో అన్న భయంతో సగం ఫస్ట్ లో నేను అసలు ఈజీగానే తీసుకున్నానండి. చెప్పాలంటే ఫస్ట్ లో నాకు నమ్మకం లేదు. ఏంటంటే నా ప్రొడక్ట్ నమ్మాను, నాకు మంచి జరిగింది అనుకున్నాం. 10 మందికి చెప్దామంటే అప్పుడులో డబ్బు పెట్టేది లేదు అని చెప్పి ఆలోచించాను. ఇందులో మోసపోయేది ఎక్కడుంది, ఎవరిని మోసం చేసేది ఏముంది, నేనే మోసపోలేదు కదా, ఇందులో మోసం చేసేది ఏముంది అని అయితే ఖచ్చితంగా తెలుసుకున్నానండి.
ఇంకా నేను అందులో పార్ట్ టైం గా చేసుకుంటున్నానండి. ఇంకా పార్ట్ టైం గా చేస్తూ కూడా షాపు, ఇంకా ఆయన కొంచెం కాలు తేడా చేయడం వల్ల అది ఇది చూసుకుంటూ కూడా నేను కొంచెం లేట్ గా అయినా సరే సక్సెస్ అవ్వగలను అనే ధైర్యాన్ని అయితే నేను తెచ్చుకున్నానండి. దానికి కారణం జూమ్ సెషన్స్ అవని, హాల్ మీటింగ్స్ అవని, ఎక్కువగా నేను ఇంత నిలబడ్డాను ఇవన్నీ చేయడానికి కారణం కూడా హాల్ మీటింగ్స్ మెయిన్ కారణం అండి. ఎక్కడ ఏ లీడర్స్ ఏం చెప్పినా కూడా ఏ మీటింగ్ అయినా సరే నేను అటెండ్ అవుతూ వెళ్తున్నానండి. ఖచ్చితంగా అయితే అటెండ్ అవుతాను నేను. కారణాలు అయితే చెప్పను. ఎక్కడైతే ఏదైతే కుదరని సమయంలోనైతే అవ్వలేను. నా దగ్గరలో చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా నేను నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా చదువుకోలేదు. అప్పుడులో నాలెడ్జ్ లేకపోయినా సరే అంతకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చే లీడర్స్ ఇక్కడ అందరూ కూడా ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా హాల్ మీటింగ్స్ కి వెళ్ళడం వల్ల ఎక్కడైనా ఎవరైనా కనెక్ట్ అవుతారు. చాలా మంది నా టీమ్ లో వచ్చారు, వెళ్ళారు. వాళ్ళకి సిస్టమ్ గురించి తెలుసుకోలేదు. అయినా సరే నేను హ్యాపీగానే ఫీల్ అవుతానండి. వాళ్ళని కూడా ఎవరిని ఏం అంటాకి లేదు. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ గురించి తెలుసుకోలేదు. ఎంతో కొంత ఇంత నమ్మిన వాళ్ళమే ఫస్ట్ లో మనకే నమ్మకం కుదరలేదా, కొత్త వాళ్ళకి ఏం తెలుస్తుంది అన్న ఆలోచనతోనే ఉన్నానండి. నేను ఖచ్చితంగా ఇందులో అయితే సక్సెస్ అవుతాననే నాకు నమ్మకం కుదిరింది కాబట్టి నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. ఎంతో మంది లీడర్స్ నేను అనుకున్నానండి ఫస్ట్ లో వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఏంటి అని చెప్తున్నా కూడా వినట్లేదు కదా, ఏమవుతుంది అని చెప్పి అనుకున్నాం. చాలా మంది కొన్ని టెస్టిమోనియల్ విన్నప్పుడు నాకైతే చాలా కనెక్ట్ అయ్యాను. సక్సెస్ అయిన వాళ్ళనే కాదండి, ఇక్కడ ఫెయిల్యూర్ అయిన వాళ్ళటువంటి మనకి ఇప్పుడు మొన్న వెంకట్ గారు చెప్పారు. ఆయన అంత రిజెక్షన్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొని వచ్చారో అన్నది కూడా ఆ రోజు నేను చూసాను. అలాగే మన రజనీకాంత్ గారు కానీ, శ్రీదేవ్ గారు కానీ, ఇంకా ఇలా చాలా మంది గొప్ప మన రంజిత్ సార్ ఏంటి, ఉమాశంకర్ సార్, వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ పెయిన్స్ అన్ని పడ్డారు అన్ని కూడా నేను తెలుసుకున్నా అండి. ఎంతెంతో చెప్పుల నుంచి ఇక్కడికి వచ్చారు కదా, నేను ఇంకేమీ నేర్చుకోలేదు కదా, నేను వాళ్ళకి అనుకోవడం కూడా అంత కరెక్ట్ అని అనుకున్నాను. అందుకనే ఇందులో స్ట్రాంగ్ గా నేనైతే నేర్చుకుంటున్నాను. ఖచ్చితంగా నేనైతే సక్సెస్ అవుతానండి. ఖచ్చితంగా అయ్యే అవుతాను. నేనైతే షార్ట్లీ నా డ్రీమ్ అని లాస్ట్ లో నేను చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది నా టెస్టిమోనియల్. అయితే ఈ రోజు నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటి అంటే, మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో అసలు వెస్టేజ్ లో మనం ఏం చేయాలి, ఖచ్చితంగా కొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అవి ఏంటి అన్నది చూద్దామండి. సార్ పీపీటీ షేర్ అవుతుందా సార్? లేదు మేడం, రావట్లేదండి. ఒక నిమిషం. ఓకే మేడం, కంటిన్యూ చేయండి. వస్తుందా సార్? ఎస్ మేడం, కంటిన్యూ చేయండి మేడం. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి, వెల్కమ్ సెషన్ కి వెల్కమ్ అండి. అయితే మనం ఈ బిజినెస్ లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే కొన్ని అయితే నేర్చుకోవాలి, కొన్ని తెలుసుకోవాలి. అవి ఏంటి అనుకుంటే ఒక 7 టిప్స్ అన్నది మనం చూసుకుందామండి. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఫ్యాషన్ అండి. ఖచ్చితంగా మనం ఇందులో వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలి, చేయాలి. అసలు వెస్టేజ్ అని కాకపోయినా డైరెక్ట్ సెల్లింగ్ లో అయినా సరే సక్సెస్ అవ్వాలంటే మనం చేసే పనిలో ఫ్యాషన్ అన్నది ఉండాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఫ్యాషన్ గా లేకుండా అయితే మనం ఏది కూడా ఇందులో చేయలేం. ఏదో వచ్చామా వెళ్ళామా అన్నది కూడా అయితే కాదండి. ఖచ్చితంగా సక్సెస్ అవ్వలేం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక సివిల్ ఇంజనీర్ నే తీసుకుందామండి. సివిల్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళని తీసుకుందాం. వారిని కానీ పెద్ద పెద్ద జాబులు చేసిన వాళ్ళైనా తీసుకుందాం. చూడండి, కనీసం సినిమా హీరోలైనా చూద్దాం. వాళ్ళు ఎదుగుతున్న వాళ్ళందరిలో కూడా ఆ ఫీల్డ్ పట్ల ఎంత ఫ్యాషన్ ఉంటుందండి. ఖచ్చితంగా ఫ్యాషన్ గానే చేస్తారు. ఏదో వచ్చామా కొన్నాళ్ళు చూసామా వెళ్ళామని కాదు, అందులో ప్యాషనెట్ వెతుక్కుంటారండి. జాబ్ లో సక్సెస్ అయిన పర్సన్ కూడా జాబ్ నుండి మేనేజర్, ఆ తర్వాత సీనియర్ మేనేజర్, సిఇఓ దాకా వెళ్తున్నారు అంటే అతను చేస్తున్న జాబ్ లో చాలా ఫ్యాషనెట్ గా చేస్తారండి. అతను చేస్తున్న ఫీల్డ్ లో అతను ఫ్యాషన్ గా వర్క్ చేస్తున్నాడు కాబట్టే వాళ్ళు
మనం అందులో సక్సెస్ అవ్వడానికి మంచి పైన పొజిషన్ లో వెళ్ళడానికి కూడా ఉంటారు. అలాగే మనం వెస్టేజ్ లో కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో కూడా మీకు ఫ్యాషన్ గా వర్క్ చేయాలి. మనం అప్పుడు ఖచ్చితంగా ఫ్యాషన్ గా వర్క్ చేయాలండి. అప్పుడే మనకు రిజల్ట్ అన్నది కనబడుతుంది. అంతేగాని వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారు బిజినెస్ లో జాయిన్ అయిపోయారు, అంత డబ్బు వస్తుంది ఇంత డబ్బు వస్తుంది అని కూర్చొని కళ్ళకి అనేసినా కూడా ఇందులో రాదండి. ఖచ్చితంగా మనకి కూర్చొని కళ్ళకి అనేసినంత మాత్రాన డబ్బు రాదు, సక్సెస్ రాదు అండి. ఇక్కడ కళల కంటే రూపాయి కూడా రాదండి. ఈ బిజినెస్ లో ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, అసలు ఈ బిజినెస్ లో ఎలాగైనా సంపాదించాలి అంటే ఇందులో కొన్ని టెక్నిక్స్ ఏంటి, టిప్స్ ఏంటి అని దీని గురించి తెలుసుకోవాలండి ముందు. ఎప్పుడైతే ప్యాషన్ తో ఉంటామో మనం, ఎప్పుడైతే ప్యాషనెట్ గా బిజినెస్ నేర్చుకుంటామో ఆటోమేటిక్ గా మనకి దాని మీద ఒక ఇంట్రెస్ట్ అన్నది ఏర్పడద్దండి. మనకి ఇంట్రెస్ట్ అనేది ఏర్పడాలంటే ముందు ప్యాషనెట్ గా ఇందులో వర్క్ చేస్తేనే మనకి ఇంట్రెస్ట్ అన్నది ఏర్పడుద్ది. ఇంట్రెస్ట్ ఏర్పడ్డాక మాత్రమే ఈ బిజినెస్ లో సక్సెస్ అవడానికి స్కోర్స్ ఉంటదండి. అంతేగాని ఇటువంటి ఫ్యాషన్ ఏమీ లేకుండా దీంట్లో కూర్చొని అసలు సక్సెస్ రావాలి అంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వరండి. ఇందులో మనం చేసే పనిలో ప్యాషనెట్ గా వర్క్ చేయాలి. ప్యాషనెట్ గా లేకుండా ఏ ఫీల్డ్ లో కూడా సక్సెస్ రాదండి. అది మన బిజినెస్ అనే కాదు, ఏ చదువులోనే అవని, జాబ్ లోనే అవని, ఎందులో అయినా సరే మనం ఖచ్చితంగా ప్యాషనెట్ గా వర్క్ చేస్తేనే ఈ క్వాలిటీ నెంబర్ ఉన్న ఇది ఉంటేనే ఫస్ట్ మనం ఇందులో సక్సెస్ అన్నది అయితే ఖచ్చితంగా వస్తుందండి. అలాగే రెండోది చూసుకుంటే మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ అండి. ఖచ్చితంగా మనకి ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం చేసేది ప్రొడక్ట్ బేసిక్ కంపెనీ అండి మనది. ఈ ప్రొడక్ట్ గురించే తెలుసుకోకపోతే అసలు ఈ బిజినెస్ మనకి ఎలా సక్సెస్ వస్తుందండి? ఏదో ఎవరో చెప్పారు, ఎవరో ఒక అప్లైన్ వచ్చి చెప్పారు కదా, ఏదో జాయిన్ అయిపోయాం కదా, డబ్బు ఉంది, కారు ఉంది, అన్ని ఉన్నాయి, ఎలాగైనా మనకు వచ్చేద్ది అనుకుంటే ఖచ్చితంగా రాదండి. మన కంపెనీలో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో అలాంటి కొన్ని ప్రొడక్ట్స్ అన్ని తెలుసుకోవాలండి. అంటే అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. కొన్ని ప్రొడక్ట్స్, మెయిన్ ప్రొడక్ట్స్ అసలు ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ మీదైనా అవగాహన ఉండాలి. అంటే అన్ని వాడమని కాదండి, కొన్ని మెయిన్ ప్రొడక్ట్ల మీద మన అవసరాలకు తగ్గట్టు ఏం కావాలో అవి వాడుకుంటూ మన ప్రొడక్ట్ మీద అవగాహన ఉండాలి. దేంతో తయారు చేస్తారు, దానివల్ల ఉపయోగాలు ఏంటి? ఎందుకంటే మనం ఒక డాక్టర్లు చదవలేదు ఇప్పటి వరకు కూడా. మనం ఏం డాక్టర్లు చదివి ఏమి మన ప్రొడక్ట్లు ఇవ్వట్లా. కాబట్టి ఈ ప్రొడక్ట్ ఏం పని చేస్తాయి, ఎలా పని చేస్తాయి అని ప్రతి ఇది కూడా ఇప్పుడు ఎన్నెన్నో మనకి అన్ని అప్డేట్లు అన్ని ఉన్నాయండి. గూగుల్లో కొట్టినా వస్తున్నాయి, యూట్యూబ్ లో కొట్టినా వస్తున్నాయి. పలానా ప్రొడక్ట్ ఏంటి, ప్రొడక్ట్ ఎలా తయారవుతుంది, ప్రొడక్ట్ ఏ విధంగా ఉపయోగపడద్ది, ఎవరెవరికి ఇవ్వచ్చు, ఎంతవరకు ఇవ్వచ్చు, ఏ మోతాదులో ఇవ్వచ్చు, అన్ని కూడా మనకి అన్ని వస్తున్నాయి. కాబట్టి మెయిన్ ప్రొడక్ట్ అన్ని వాడి కూడా అన్ని ప్రొడక్ట్లు మనం వాడకపోయినా అన్ని ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎవరికి ఇవ్వచ్చు అని కూడా నాలెడ్జ్ కూడా మనకు ఉంటది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారండి, కొత్తలోనే మీ ఇంటి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మనం ఏం చేస్తాం, నా దగ్గర పలానా పేస్ట్ ఉంది, ఆర్గానిక్ ది, మంచిది అని ఏదేదో చెప్పేస్తాం. అప్పుడు ఏమంటారు, మనం వాడకుండా వాళ్ళకి ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ గురించి తెలుసుకోకుండా ఏదో వాడామా చెప్పేసామా అని కాకుండా అప్పుడు వాళ్ళ పక్కన వాళ్ళు ఏమంటారు, ఏదైనా బెనిఫిట్ ఉందేమో, మీకేదో బెనిఫిట్ ఉందేమో అందుకే అలాగ ఇచ్చేస్తున్నావేమో అని చెప్తారు. అది ఎంత తయారైంది దాని గురించి ఏంటి అని అడిగారు అనుకో, అప్పుడు దానికి ఏం చెప్పగలరు సమాధానం? మన ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోకపోతే. అప్పుడు మీకు ఆ ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ లేదు. అప్పుడు మీరు ఒక్క నిమిషం కూడా ఒక నిమిషం ఆగండి, నా అప్లైన్ అడిగి చేస్తానని అంటే అక్కడ ఏమవుతుంది, మనం మళ్ళీ చెప్పే వరకు అవతలైపు ఆ పర్సన్ ఆగరు. వీళ్ళకి ఏమి చేయదు, వీళ్ళకి ఏదో లాభం వస్తుందేమో అందుకని వీళ్ళు ఎలాగొచ్చి అమ్మేస్తున్నారేమో అనుకుంటారు. కానీ వీళ్ళు పూర్తిగా ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ తీసుకోకుండా మాత్రం ఎవరు చెప్పినా కూడా ఈ బిజినెస్ లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వలేరండి. ముందు ప్రొడక్ట్ బేసిక్ కాబట్టి ఖచ్చితంగా ఈ బిజినెస్ లో ఆటోమేటిక్ గా బిజినెస్ వెనక్కి వెళ్ళిపోద్ది అని చెప్పకుండానే ఈ ప్రొడక్ట్ల గురించి మన పూర్తి నాలెడ్జ్ తీసుకోకపోతే మాత్రం వెళ్ళిపోతాయండి. ఒక అప్లైనంత వరకు మనకి ఏమేమి చెప్పాలి పూర్తి నాలెడ్జ్ ఇస్తారు, కానీ ప్రొడక్ట్ మీద ఏ ఇవ్వచ్చు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్నట్టు ఒక కన్ఫర్మ్ చేసుకుంటాకే అసలు ఉపయోగించుకోవాలి. కానండి
చాలా మంది కూడా ఈ ప్రొడక్ట్ గురించి మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా ప్రొడక్ట్ వాల్యూ, ప్రొడక్ట్ ఎలా తయారవుతుంది, చిన్న చిన్న ఇవన్నీ కూడా తెలుసుకొని, సపోజ్ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకి ఏం ఫిట్ ఇవ్వచ్చు, అలాగే నర్వస్ ప్రాబ్లంకి ఏమి ఇవ్వచ్చు, హార్ట్ రిలేటెడ్ ఏమి ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా అంతా కూడా బోల్డ్ ఇన్స్టాగ్రామ్ లో ఏంటి, మనకి యూట్యూబ్ లో ఏంటి, ఎక్కడికెక్కడ అప్డేట్ అయి ఉన్నాయి కాబట్టి ప్రతి ప్రొడక్ట్ గురించి కూడా చెప్పచ్చండి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే క్వాలిటీ నెంబర్ 3 ఏంటంటే చూస్ ద రైట్ మెంటర్. ఖచ్చితంగా ఇక్కడ మనం మెంటర్ని ఎంచుకున్నప్పుడు రైట్ మెంటర్ ఎవరున్నారా అన్నది ఖచ్చితంగా చూసుకోవాలండి. అంటే ఇక్కడ రైట్ మెంటర్ అంటే ఇప్పుడు అప్లైన్ అనే కాదండి. ఇప్పుడు అప్లైన్ ఉంటారు కొంతమంది, అప్లైన్కి ఎంతవరకు అవగాహన అన్నది ఉంటుందండి. ఇప్పుడు మీరు బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఈ బిజినెస్ జాయిన్ అయిన కొత్తలోనే మనం ఎంచుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే రైట్ మెంటర్ని ఎంచుకోవాలండి. ఇక్కడ 2 పాయింట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మిమ్మల్ని బిజినెస్ లోకి తీసుకువచ్చిన వాళ్ళని స్పాన్సర్ అనే అంటారు. కానీ మీకు ట్రైనింగ్ ఇచ్చేవాడిని, మనకి ట్రైనింగ్ ఇచ్చేవాడిని గైడెన్స్ అని కూడా ఇచ్చేవాడిని మెంటర్ అని కూడా అనొచ్చండి. అయితే స్పాన్సర్ అంటే ఏంటి? ఈ స్పాన్సర్ కి ఏముంది, మనం జాయిన్ అవుతారు. స్పాన్సర్ అంటే మన అప్లైన్ ముందు మనకన్నా ఒక రోజు ముందు జాయిన్ అవ్వచ్చు, ఒక గంట ముందు జాయిన్ అవ్వచ్చు, ఒక నెల ముందే జాయిన్ అవ్వచ్చు. అతనికి మనకెంత నాలెడ్జ్ ఉంటుందో అతనికి కూడా అంతే నాలెడ్జ్ ఉండొచ్చండి. అంతేగాని మీరు నాకంత ముందు జాయిన్ అయ్యారు మీకు తెలియదా అని ఎప్పుడు కూడా అప్లైన్ ఎప్పుడు కూడా నిందించకూడదండి. ఎందుకంటూ అప్లైన్ అంటే ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చడానికి ఒక దేవుడు ఏం చేస్తాడంటే ఎవరో ఒకరు వ్యక్తిని మనకు పంపిస్తాడండి, మంచి మార్గం చూపిస్తాడు. డైరెక్ట్ గా దేవుడి దగ్గర ఎవరి దగ్గరికి రారు, ఎవరో ఒకరి ద్వారా రావాలి. కాబట్టి అలాగే మనకి అప్లైన్ రూపంగా దేవుడు మనకి పంపించాడండి. అంతేగాని ఎప్పుడు కూడా అప్లైన్ మీరే ముందు జాయిన్ అయ్యారు కదండి, మీరు సీనియర్లు కదా మీకు తెలియదు అని చెప్పి ఎప్పుడు అప్లైన్ ని నిందించకూడదు. కానీ కొంతమంది యాక్టివ్ అప్లైన్ లేకపోవచ్చు, అతను కూడా నాలెడ్జ్ లేకపోవచ్చు, అతను కూడా ఆగిపోవచ్చు. అంతేగాని అతను ఆగిపోయారు అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఆగకూడదండి. ఇక్కడ మన పైన మెంటర్స్ ఎవరైతే ఉన్నారో, యాక్టివ్ గా ఎవరు ఉన్నారో వాళ్ళని మనం ఫాలో అవుతూ వాళ్ళ దగ్గర కూడా మంచి సక్సెస్ అయ్యే వాళ్ళని తీసుకొని ఎవరిష్టమైతే వాళ్ళండి. ఇక్కడ వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా అని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చొచ్చు, ఒక్కొక్కరు నచ్చకపోవచ్చు. మీకు ఎవరైతే మీరు అనుకుంటున్నారో పలానా మెంటర్ అయితే మేము వాళ్ళ దారిలో వెళ్తే మేము కూడా చేయగలం అని అనుకుంటున్నారో వాళ్ళని ఫాలో అవ్వచ్చండి మనం. అయితే పైన మెంటర్ ఉంటారు, ఆ మెంటర్ ని మీరు ఎంచుకోవాలి. ఈ భూమి మీద దేవుడైనా, రాముడికైనా సరే, కృష్ణుడికైనా ఒక గురువు అన్నది అవసరం అండి. అలాగే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఒక గురువు అవసరం కూడా ఉంటుంది. ఆ గురువు గారి గైడెన్స్ లేకుండా మనం మెంటర్ అవ్వలేమండి. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డిది అంటారు చూడండి, అలాగా ఇక్కడ గురువులు లేనిదే ఎవరు కూడా సక్సెస్ అయ్యారు అంటే ఖచ్చితంగా అవ్వలేరండి. ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత చదువు ఉన్నా సరే బయట సిస్టమ్ వేరు, మన వెస్టేజ్ సిస్టమ్ అన్నది రోల్ ఆఫ్ బిజినెస్. కాబట్టి మనకు ఖచ్చితంగా ఏదో ఒక గురువు అన్నది, మనం యాక్టివ్ ఉన్న గురువుని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మరి ఎలాంటి వాళ్ళని ఎంచుకోవాలి మనం గురువుగా అని చూసుకుంటే, మనకి ఎంచుకోవాలి ఎలాంటి గురువుగా మనం ఫాలో అవ్వాలి అంటే ఆ గురువు, ఆ మెంటర్ కి కనీసం ఒక 3 లక్షణాలు ఉండే గురువులను మనం అయితే ఎంచుకోవాలండి. వారికి డ్రీమ్స్ ఉన్నాయా లేదా, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్నారా లేదా అని కూడా చూడాలండి. ఈ గురువు గారికి జనాల్లో సహాయం చేసే గుణం ఉందా లేదా అని కూడా గమనించాలండి. ఆ గురువు అందరికి టీం వాళ్ళకి నేర్పించే గుణం ఉందా, లేదు అతనే నేర్చుకుంటూ వెళ్తాడు తప్ప టీం వాళ్ళకి చెప్తున్నాడా లేదా, ఇవన్నీ కూడా గురువుని మనం ఒక మెంటర్ని ఎంచుకునేటప్పుడు కూడా మనం చాలా ఆలోచించి చేయాలండి. ఇక్కడ ఎవరైతే అన్ని జనాల్లోకి వెళ్ళి జనాలకు కూడా నేర్పించగలిగే ఇంట్రెస్ట్ ఉన్నాడా లేడా అని చెప్పాలి. ఏదైనా అడిగితే నేర్పించేస్తే మళ్ళీ వీళ్ళకి వచ్చేస్తే మళ్ళీ నన్ను ఒక అప్లైన్ గా గుర్తించరేమో అని ఈగో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే ఉన్నారని మన టీంలో అయితే లేరండి. కాకపోతే కొంచెం తెలిసి తెలియక కూడా ఏదో వచ్చారు, కొంచెం డబ్బులు పెట్టి ఒక లీడర్ అయిపోయిన వాళ్ళు కూడా కొంచెం ఈగోలతో ఉంటే గనక అలాంటి వాళ్ళని మాత్రం చెప్తున్నామండి, సారీ అండి.
అయితే వాళ్ళ దగ్గర ఎవరెవరు పెత్తనం లేకుండా నేర్పే గుణం ఉందా లేదా, అసలు ఆ గురువు గారి మార్గంలోని ఎప్పటికప్పుడు అప్డేట్ అయినవన్నీ కూడా నేర్చుకుంటున్నారా, కింద వాళ్ళకి నేర్పిస్తున్నారా లేదా అని చెప్పి కూడా మనం చూసుకోవాలండి. వాళ్ళకి డ్రీమ్స్ ఉన్నాయా లేవా, టెక్నాలజీగా నేర్చుకుంటున్నారా లేదా, ఒకరికి హెల్ప్ చేసే ఇది ఉందా లేదా అని చెప్పి కూడా మనం చూసుకోవాలండి. గురువుని కూడా మనం ఎంచుకునేటప్పుడు ఒక రైట్ మెంటర్ని అందరితో కూడా ఆ మెంటర్ అన్న వ్యక్తి ఇంకొక సహాయం చేస్తూ ఇంకొక సహాయం చేసే మనస్తత్వం ఉందా లేదా అన్నది కూడా మనం ఈ మెంటర్ని ఎంచుకునే స్థితిలో ఇదైతే ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఎప్పటికప్పుడు అప్డేట్ అన్ని మారుతున్నాయి. ఆ అప్డేట్ గురించి తెలుసుకుంటూ మనకి ఆ అప్డేట్ విషయాలన్నీ కూడా చెప్తున్నారా లేదా ఆ మెంటరు, ఈ పాత కాలంలో ప్లానింగ్ లోనే ఉన్నారా లేదా. ఎందుకంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు ప్లానింగ్స్ మారుతున్నాయి, మనకి ఎప్పటికప్పుడు కూడా మారిపోతున్నాయి కాబట్టి అవన్నీ తెలుసుకుంటున్నారా లేరా అని కూడా చూసుకొని వాళ్ళు ఫాలో అవుతూ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అయితే అవుతామండి. ఆ క్వాలిటీ ఉన్న లీడర్స్ ని మనం ఫాలో అయితే కనుక. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే లిస్ట్ బిల్డింగ్ అండి. ఖచ్చితంగా ఈ లిస్ట్ బిల్డింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మనం బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే లిస్ట్ బిల్డ్ చేయాలండి. అంటే మన అప్లైన్ చెప్తారు, మీకు తెలిసిన వాళ్ళకు ఫైండ్ అప్ చేయండి, ఆ నేమ్స్ అన్ని డివైడ్ చేయండి అని. ఆ నేమ్స్ ని డివైడ్ చేయండి అని వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీ చెప్తాం అని లిస్ట్ లో పేపర్ పై వెళ్తే మనకి ఏంటి, మెమరీ జాగ్రత్త వాడాలి. అంటే ఏ లెటర్ తో మీకు ఎవరెవరు ఫ్రెండ్స్ తో ఉన్నారు, చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా మన ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేటివ్స్ మొత్తం అక్కడ బిల్ చేయడానికి ట్రై చేయాలండి. ఖచ్చితంగా అండి, ఎవరైతే ఉన్నారు మన ఫోన్ కాంటాక్ట్లు ఎవరున్నారు, ఎవరు ఏమవుతారు, ఇవన్నీ ఖచ్చితంగా లిస్ట్ బిల్డింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో చెప్పారు కదా అని చెప్పి మనకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల లేదో పేర్లు 3-4 పేర్లు రాసి చిన్న పేపర్ ముక్క మీద రాసి ఇచ్చేసి అన్ని చేస్తే మాత్రం ఇందులో ఖచ్చితంగా సక్సెస్ రాదండి. ఏదో 4-3 పేర్లతో చేసే బిజినెస్ అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ మనం 100 మందికి చెప్తే ఒక 10 మంది కనెక్ట్ అయ్యి అందులోని ఒక ఇద్దరే మంచి లీడర్ అవ్వడానికి కారణాలు ఉన్నాయి. అలాంటిది 3-4 పేర్లు ఏదో చెప్పారు కదా అని ఏదో పేర్లు పడితే తెలియని ఏదో ఒక ఇంట్లోనే 4-5 పేర్లు రాసి ఇచ్చేయడం, ఏదో చెప్పారు కదా అని చెప్పి అయితే ఖచ్చితంగా కాదండి. ఇక్కడ ఎవరున్నారు, ఏ ఊర్లో ఎవరున్నారు, ఏమవుతారు, ఇవన్నీ ఖచ్చితంగా నేమ్స్ అన్ని కూడా కలెక్ట్ చేయాలండి. మనం చేసుకొని వాళ్ళ బిజినెస్ లోకి వస్తారా రారా అనే తర్వాత విషయం. ముందు అన్నది లిస్ట్ బిల్ అన్నది ఖచ్చితంగా ఉండాలండి మనకి. ఈ లిస్ట్ బిల్ లేనిదే మనం అసలు ఎవరికి చెప్పాలో ఏంటో అన్నది కూడా మనకే క్లారిటీ ఉండదు. కాబట్టి ఇది మెయిన్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. అయితే నెక్స్ట్ చూసుకుంటే ఫైండింగ్ రైట్ ప్రాస్పెక్ట్ అండి. ఇక్కడ ఏం చూసుకుంటే చాలా మంది ఏం చెప్తారంటే, ఇక్కడ మీరు లిస్ట్ ప్రిపేర్ చేయండి చాలు, వాళ్ళని తీసుకొస్తే చాలు, మీటింగ్ లో కూర్చోబెట్టండి అనేస్తూ ఉంటారు. కానీ ఆటోమేటిక్ గా వాళ్ళు కనెక్ట్ అయిపోతారండి. వాళ్ళు కనెక్ట్ అయిపోతారు చెప్పండి, అవరు. అంటే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు అని అందరినీ పిలవకండి. ముందు మన అందరినీ పిలవకూడదండి. అందరినీ పిలవడం అనేసుకుంటే అలా అందరినీ పిలిచి ఇంట్రెస్ట్ నేమ్ పోగొట్టుకుంటామండి. అసలు మన ఇండస్ట్రీ నేమే పోవద్దండి. ఎవరిని పడితే ఆమెను పిలిచేసి ఇక్కడ ఇది ఏదో బాగోదు కదా మొహమాటం అని చెప్పి పిలిచి కూర్చోబెడితే ఇక్కడ సక్సెస్ అయితే రాదండి. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఏంటి, వాళ్ళ నీడ్ కనెక్ట్ అయితేనే తప్ప రైట్ ప్రాస్పెక్టర్ అంటారండి. అలాంటి రైట్ ప్రాస్పెక్టర్ ని మాత్రమే మనం మీటింగ్ లోకి తెలవాలి. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని పిలిచి చెప్పిన అర్థం కాదండి. సపోజ్ ఇప్పుడు మనకి ఎవరో ఒక ఫ్రెండ్ ఎవరో ఉన్నారండి, బాగా సెటిల్ అయ్యాడు, అతనికి వేరే బిజినెస్ గురించి కానీ వేరే ఏది చేయడానికి కానీ ఇంట్రెస్ట్ లేదు, అతను కంఫర్ట్ జోన్ లో ఉంటారు. ఈ కంఫర్ట్ జోన్ లో ఉన్న వారికి తీసుకొచ్చి నువ్వు ఇచ్చేస్తే ఎంత డబ్బు వస్తుంది, అది చేస్తే అంత డబ్బు వస్తుంది అని చెప్తాం. అతను నాకు ఉన్న సరిపోదు కదా అనే అతను అంటాడు. అలాంటప్పుడు మనం అలాంటి ఫీలింగ్ లో ఉన్న వాళ్ళకి తీసుకొచ్చినా మనం ఎంత చెప్పినా ఎంత ఫ్రెండ్ అయినా సరే ఏం చేసినా కూడా అతనికి అనవసరం అండి. ఎందుకంటే ఆల్రెడీ డబ్బు సంపాదిస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు కాబట్టి అతనికి అనవసరం. మనం ఏం చేయాలి అంటే, మీరు ఎంత మోటివేట్ చేసినా కూడా వాళ్ళు మారరు అనమాట. కడుపు నిండా బిర్యానీ తిన్న వాళ్ళకి
మనం మన కడుపు నిండా ఉన్న వాళ్ళకి బిర్యానీ పెట్టినా కూడా ప్రయోజనం ఉండదండి. ఏదో వంక పెడుతూనే ఉంటారు. మసాలా చాలలేదని, అది బాగోలేదని, ఇది బాగోలేదని. అలాగే ఆకలితో ఉన్న వారికి పచ్చడి మెతుకులు పెట్టినా కూడా సంతోషంగా తింటారండి. అలాగే ఎవరికైతే నీడ్ ఉందో అది తెలుసుకొని వాళ్ళకి ఈ బిజినెస్ అన్నది మనం కనెక్ట్ చేస్తే గనక ఫ్యూచర్ లో మంచి లీడర్ అన్న మనకి వస్తారు. అలాగే మన ఉద్దేశం, మన కంపెనీ ఉద్దేశం ఏంటి అంటే 10 మందికి సహాయం చేయడం, అంటే లేని వాళ్ళకి సహాయం చేయడం అన్నది కూడా పేదవాళ్ళ కోసమే పెట్టింది. పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయాన్ని తీసుకోవాలన్నదే అసలు కంపెనీ మోటో. కాబట్టి అటువంటి వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఏదో కడుపు నిండా తిని ఉన్న వాళ్ళకి మనం ఎంత పెట్టినా కూడా అది అనవసరం అవుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే డోంట్ క్విట్ యువర్ జాబ్ ఆర్ ఎడ్యుకేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, ఫస్టే ఎవరో ఒకరిని మాట్లాడతాం, ఇందులో అందులో కార్లు వచ్చేస్తే, హౌస్ వచ్చేస్తే, డబ్బు వచ్చేస్తే అని చెప్పేసి పైన ఉన్న వాళ్ళు మనం కింద ఇప్పుడు ఎవరినైతే జాయిన్ చేసినా కింద చెప్తాం. కనీసం చదువుకోవాల్సిన స్టూడెంట్స్ కి కానీ ఏం చెప్తాం. కానీ చదువుకొని వాళ్ళు వదిలేసి రమ్మని కానీ, జాబ్ చేసుకుంటున్న వాళ్ళని జాబులు వదిలేసి కానీ రమ్మని కానీ ఎవరికి కూడా చెప్పకూడదండి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ జాబ్ చేసిన వ్యక్తే ఉంటారు, ఇతను వస్తాడు, ఇందులోని కొన్నాళ్ళు చేస్తారు. కొన్నాళ్ళు చేశాక ఒక నెలలో 10,000 రూపాయలు చెక్ వచ్చింది అనుకోండి, ఇంకా పర్లేదు మీకు 10,000 రూపాయలు చెక్ వచ్చింది మానే అని చెప్పి మాత్రం వాళ్ళని మనం చెప్పకూడదండి. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఈ కంపెనీ గురించి కూడా తెలుసుకోలేరు. తెలుసుకోకుండా ఆయన నెల 10,000 వచ్చింది కదా, నెక్స్ట్ నెల 20,000 వచ్చేద్ది అంటే మార్గం ఉందని అనుకుంటారు. కానీ ఇందులో ఏం చేస్తే ఏం చెయ్యాలి అన్నది అవగాహన లేకుండా మాత్రం వాళ్ళని జాబ్ మానే ఇందులో చేసుకో అని మాత్రం ఖచ్చితంగా వాళ్ళని చేయకూడదండి. వాళ్ళు హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళు జాబ్ చేస్తూ కూడా మనకి టైం ఎంత ఇస్తున్నారు, వాళ్ళు ప్యాషన్ గా ఫస్ట్ చెప్పుకున్నట్టు ప్యాషనెట్ గా వర్క్ చేస్తున్నారా లేదా, అన్ని నేర్చుకుంటున్నారా లేదా, ఇవన్నీ కూడా ముందు మనం వాళ్ళు అబ్జర్వేషన్ చేయాలండి. ఎవరైతే కొత్త వాళ్ళని జాయిన్ చేసుకుంటామో వాళ్ళని ఖచ్చితంగా. అంతేగాని జాబ్ మానేసి వచ్చే ఇక్కడ వచ్చేస్తే డబ్బు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని మాత్రం ముందు చెప్పకూడదండి. ఈ సిస్టమ్ గురించి తెలుసుకొని అన్ని కూడా కొన్నాళ్ళు నేర్చుకొని కష్టమైనా సరే ఆ జాబు ఇది రెండు చేసుకుంటూ అతనికి ఎప్పుడైతే నమ్మకం కుదురుద్దో ఇందులోని ఖచ్చితంగా నాకు సక్సెస్ వస్తుందని అప్పటి వరకు కూడా వాళ్ళని, ఎందుకంటే ఫ్యామిలీ అన్నది ఆధారపడి ఉంటుంది. చాలా మంది కూడా పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఫిట్ అయిపోతానికి కూడా చాలా కారణం ఇదే అండి. ఇక్కడ వదిలేసి కూడా వెళ్ళిపోతున్నారు. ఒక స్టార్ అయ్యి కూడా వదిలేసి వెళ్ళిన కూడా చాలా మందిని విన్నాం. కాబట్టి ఈ తప్పు అన్నది కూడా ఎక్కువ కూడా మనం చేయడానికి కూడా ప్రోత్సహించకూడదు. కాకపోతే రెండు జాబ్ చేసుకుంటున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఎవరైతే ఫుల్ టైమ్ గా తీసుకొని ఉంటారో వాళ్ళకి అందరికి అవగాహన ఉండే ఇందులో ఫుల్ టైమ్ గా వచ్చారు. కాబట్టి ఇంకా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే కనుక వాళ్ళకి ఇంకా మంచి ఒపీనియన్ అనేది మన మీద కలుగుద్ది. కాబట్టి ఇంకా మంచి లీడర్ గా అయితే మారుతారు. అలాగే స్టూడెంట్ ఉంటారు, ఆ స్టూడెంట్ ని కూడా నువ్వు చదివితే జాబ్ లేవు కదా, ఇందులో ఉంచే అని కూడా మనం ప్రెజర్ చేయకూడదండి. ఆ స్టూడెంట్ కూడా ఇప్పటి నుంచి కూడా బాధ్యతలు అన్నవి తెలియజెప్పాలి. చదువుతూనే నైట్ టైం అయినా పర్వాలేదు, ఇందులో సక్సెస్ ఉంది కాబట్టి ఆ చదువు ఇది కూడా ఉంటే సక్సెస్ అవుతావు అని ఖచ్చితంగా వాళ్ళకు కూడా మనకు నమ్మకం అన్నది ఇచ్చే గనక వాళ్ళకు కొంత నాలెడ్జ్ వచ్చే వరకు కూడా మనం ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేసుకొని, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా నువ్వు చదువు మానేసి తిరుగుతున్నావా అని చెప్పి తిట్టడం ఇంట్లో అన్ని మొదలెట్టినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇందులో కూడా చేయలేరు. అటు చదువుపోయి ఇందులోని చేయలేక వాళ్ళు మళ్ళీ వాళ్ళ లైఫ్ ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి అలాంటి పొరపాటు కూడా మనం ఎవరికి కూడా చెప్పకూడదు. అలాగే సెట్ యువర్ గోల్ అలాంగ్ విత్ యువర్ అప్లైన్ అండి. ఖచ్చితంగా మన అప్లైన్ దగ్గర కూర్చోవాలండి. చాలా మందికి అసలు గోల్ ఎలా సెట్ చేసుకోవాలి మనం ఏంటి అన్నది కూడా మనకు తెలియదు చాలా మందికి కూడా. ఖచ్చితంగా మన అప్లైన్ దగ్గర కూర్చొని మీ గోల్ మీద మ్యాప్ రౌండ్ రాసుకోవాలండి. 1 year లో ఎక్కడ ఉండాలి, అసలు ఏం చేయాలి, 2 years లో ఏం కావాలనుకుంటున్నాం అనేది, కనీసం 3 years లో ఏం కావాలనుకుంటున్నాం, అసలు మనం సక్సెస్ రేంజ్ లో ఉండాలనుకుంటున్నావా లేదా, అసలు ఏ పని చేయాలి, ఒక రౌండ్ మ్యాప్ రాసుకోవాలి ఖచ్చితంగా. గోల్ లేకపోతే ఈ బిజినెస్ లో సక్సెస్ రాదండి. ఖచ్చితంగా మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలలు కనండి, సహకారం చేసుకోవాలండి.
అలా మాకైతే ఒకప్పుడు అసలు గోల్ పెట్టుకుంటా కూడా అసలు నిజంగా ఏంటి గోల్ ఏంటి అవన్నీ మనం అనుకుంటే అయిపోతాయా ఏంటి అని చెప్పేసి అయితే అనుకునే వాళ్ళం అండి. ఇక్కడ ఖచ్చితంగా మనం గోల్స్ పెట్టుకుంటే కనుక మనం ఏదైతే గోల్ పెట్టుకుంటామో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకునే మార్గం మనకి వెస్టేజ్ లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గోల్ అన్నది ఖచ్చితంగా పెట్టుకోవాలి. మన మంజునాథ్ సార్ మైండ్ సెట్ ప్రోగ్రామ్ లో చెప్పారు 5 years గోల్స్ మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎంతమందికి సహాయం చేయాలి. రంజిత్ సార్ చెప్పినట్టు మనం ఒక 5 సంవత్సరాలు ఏం చేయాలి, ఒక 50 మందికి నా డ్రీమ్ వచ్చేసరికి నేను ఒక 50 మందికి 15,000 ఇప్పిస్తూ నేను 5 lakhs ఇన్కమ్ తీసుకోవాలనే గోల్ అయితే పెట్టుకున్నాను. అంటే ఇక్కడ చూడండి, ఒక 5వ తరగతి చదువుకుంటున్నా నేను కూడా ఇంత పెద్ద డ్రీమ్ పెట్టుకోగలుగుతున్నాను అంటే ఇక్కడ అందరూ అప్లయన్స్ అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్లేనండి. ఇక్కడ ఇందులో నచ్చింది ఏంటి అంటే గనక చాలా కూడా చదువు ఉందా లేదా అని కూడా చూడరండి. ఇక్కడ చదువు ఉందా లేదా అని కూడా చూడకుండా కూడా అందరినీ ఒకేలాగా చూడడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్ అండి. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ అనురాధ అండి. ఇప్పుడు నేను గోల్డ్ డైరెక్ట్ లెవెల్ లో ఉన్నా. నా డ్రీమ్ వచ్చేసరికి నేను షార్ట్లీ ఒక టాటా పంచ్ బ్లూ కలర్ కార్ తీసుకోవాలి. నేను ఒక 1 lakh ఇన్కమ్ తీసుకోవాలి. ఏదైతే నాకు వచ్చిన ఇన్కమ్ లో ఒక 5% పేదవాళ్ళకి ఇస్తూ ఒక 5% ఆ భగవంతునికి ఇవ్వాలనే డ్రీమ్తో వర్క్ చేస్తాను. అలాగే నేను షార్ట్లీ 2 lakh ఇన్కమ్ తీసుకుంటూ నేను సొంతంగా ఒక ట్రస్ట్ అన్నది పెట్టి పేదవాళ్ళకి, అనాథులకి నా సొంతంగా నేను సహాయం చేయాలనే డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఏదైతే సార్ చెప్పినట్టు నేను 5 years లోపు నేను ఒక 50 మందికి 15,000 ఇప్పిస్తూ నేను ఒక 5 లక్షలు తీసుకోవాలనే డ్రీమ్ తోనైతే వర్క్ చేస్తున్నాను. సారీ, మధ్యలో థాయిలాండ్ ట్రిప్ కి నా టీమ్ తో నేను 5 members తో నేను కూడా వెళ్ళాలని అయితే డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అయితే చేస్తాం. అది ఈ సక్సెస్ అన్నది ఒక అడుగు లేట్ అయినా సరే అది ఎలా సక్సెస్ అవ్వాలి, ఎందుకు లేట్ అవుతుంది అంటే ఇక్కడ ఎవరిని కూడా నిందిస్తాకి లేదండి. ఎందుకంటే నాకు తెలియలేదు అది ఎంతవరకు నేర్చుకోవాలి ఏంటి అన్నది కూడా అన్ని కూడా నేను ఇంకా నేర్చుకుంటున్నాను. ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతాము. ఎందుకంటూ ఇక్కడ నాకు తెలియకుండానే నాకు పెద్ద లీడర్ గాని వచ్చుంటే కనుక ఆ లీడర్ ను కూడా నేను నిలబెట్టుకునే స్టేజ్ నాకు లేదు. అందుకే ఆ భగవంతుడు కూడా త్వరగా సక్సెస్ ఇవ్వట్లేదు. ఇంకా నేను స్ట్రాంగ్ అయ్యి ఒక లీడర్ గా నేను ఎంత స్ట్రాంగ్ అవ్వాలి, అంత అయ్యాకే నాకు మంచి లీడర్లు అయితే ఇస్తాడని ఖచ్చితంగా దేవుడు అనే నమ్మకంతోనైతే నేను కూడా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు ఈ రోజు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ భగవంతునికి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఈరోజు సెషన్ అన్నది నాకు తెలియదు. నైట్ నాకు మణికంఠ సార్ 10:30కి ఫోన్ చేశారు, మార్నింగ్ సెషన్ తీసుకోండి మేడం అన్నారు. ఇంకా ఏదో నాకు చెప్పాలనుకున్నది అయితే చెప్పాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీరు సెషన్ తీసుకున్నందుకు. అండ్ మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. చాలా అవసరం ఇవాళ. ఎందుకు వస్తున్నారు క్లారిటీ చాలా మందికి. మీరు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు 7 points లో. డెఫినెట్ గా మీరు మంచి సక్సెస్ తీసుకోవాలి. చాలా కమిటెడ్ గా వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు 100% సక్సెస్ అవుతారు. అండ్ ఎస్పెషలీ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, అదేవిధంగా మీ పిల్లలకు కూడా. సో ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. మీరు షార్ట్లీ మీరు పెట్టుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరాలి. మీరు ఏదైతే 5 lakh ఇన్కమ్ అనుకుంటున్నారో ఖచ్చితంగా అది తొందరలోనే నెరవేరుతుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. ఒక మంచి సబ్జెక్ట్ ని మీరు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో లీడర్స్ ఆల్మోస్ట్ 350 members దాకా ఉన్నారు. సో ఒక మంచి నాలెడ్జ్ మనం ఇవాళ మేడం ద్వారా తీసుకోవడం జరిగింది. చాలా మంచి పాయింట్స్ చెప్పారు. మీరు అందరూ చూస్తున్నారు 7 tips అవి. బట్ ప్రతిదీ వ్యాలిడ్ పాయింట్. ఇక్కడ చాలా మంది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది, సో ఈ సబ్జెక్ట్ మనం కనెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తే 100% సక్సెస్ అవుతాం. సో ప్రతిరోజు మనం అదే మాట్లాడుకుంటూ ఉంటాం. మీటింగ్ జాయిన్ అవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం, ఎలాంటిది మనకు జరుగుతుంది అనేది. సో ఇవాళ మీరు చూసారు ఆల్రెడీ. సో మేడం నాలెడ్జ్ ద్వారా, ఈ సబ్జెక్ట్ ద్వారా మనం నాలెడ్జ్ తీసుకోగలిగాం. ఏదో ఒక పాయింట్ అనేది డెఫినెట్ గా కనెక్ట్ అవుతుంది. సో వినడం ద్వారా, మన టీంని అటెండ్ చేయించడం ద్వారా మనం ముందుకెళ్ళొచ్చు.
కాబట్టి మీటింగ్స్ ని యూటిలైజ్ చేసుకోండి. మార్నింగ్ సెషన్స్ లో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మంది మీ టీమ్స్ తో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నా. అదే విధంగా ఇవాళ కాల్స్ తీసుకునే ముందు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఒక మంచి సర్వీస్ మోటోతో మనం ముందుకెళ్తున్నాం. ఎంతో మందికి సర్వీస్ ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాలెడ్జ్ కోసం స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో తెలుగులో ఒక నాలెడ్జ్ ఉన్నటువంటి ఛానల్ లేకపోవడం ఆ రోజు. సో చాలా మందికి సఫర్ అవ్వడం, చాలా మంది ఈ బిజినెస్ ని అర్థం చేసుకోలేక ఫిట్ అయిపోవడంతో ఆ రోజు ఒక మంచి మోటోతో స్టార్ట్ చేసాం. సో భగవంతుడి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 5వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్ గా అండ్ విజయవంతంగా ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం సెషన్స్ కండక్ట్ చేస్తూ ఎంతో మంది నాలెడ్జ్ తీసుకొని ఇవాళ సక్సెస్ అయ్యే ముందు కనపడుతున్నారు. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఎంతో మందికి సర్వీస్ చేయాలి, సపోర్ట్ చేయాలి, మంచి మంచి కార్యక్రమాలు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చేయాలనే ఉద్దేశంతోనే మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ డియూసీ టీహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఎటువంటి కమర్షియల్ ఆస్పెక్ట్స్ లేకుండా, ఎటువంటి డబ్బు రూపాయన ఆశించకుండా పూర్తిగా మనం సర్వీస్ మోటోతో ఈ ఛానల్ రన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ నియర్లీ 18,000 మంది సబ్స్క్రైబర్స్ రావడం చాలా ఆనందం అనిపిస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు మేము అది ఊహించలేదు. బట్ ఇవాళ ఆల్మోస్ట్ 18,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇంకా భవిష్యత్తులో అది ఇంకా పెరిగిపోద్ది. మీరు కూడా ఎక్కడ మీటింగ్స్ జరిగినా సర్వీస్ తోనే సపోర్ట్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. దానివల్ల ఆల్మోస్ట్ 1,200 నుంచి 1,300 వీడియోలు ఉన్నాయి. మీకు ఏ నాలెడ్జ్ కావాలన్నా రెడీగా అవైలబుల్లో ఉంది. సో కాబట్టి సబ్స్క్రిప్షన్ మర్చిపోకండి. మీ మీటింగ్స్ లో ప్రమోట్ చేసుకోండి. ఫస్ట్ మీకు లోడ్ తగ్గుతుంది, అదే విధంగా వాళ్ళకి మంచి నాలెడ్జ్ దొరుకుతుంది ఎవరైతే జాయిన్ అయ్యారో. దాంతోపాటు మీకు మంచి లీడర్షిప్ తయారవుతుంది. సో మంచి క్వాలిటీ పీపుల్ని, క్వాలిటీ టీమ్ని, క్వాలిటీ లీడర్షిప్ మీరు తయారు చేసుకొని మీరు మంచి సక్సెస్ తీసుకోవచ్చు. కాబట్టి మీరు మీటింగ్స్ జరిగిన ప్రతి చోట టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు మన యొక్క విజన్ 31 డిసెంబర్ 2025 ఒక విజన్ పెట్టుకొని ముందుకెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ ప్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh అకర్నర్స్, 500 మెంబర్స్ స్టార్ అచీవర్స్, 10 మంది విఎంసీఎం, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప సంకల్పం, విజన్ తో ముందుకెళ్తున్నాం. సో ఈ విజన్ లో మీరు పార్టిసిపేట్ చేస్తూ, మీ టీంను కూడా పార్టిసిపేట్ చేస్తూ మీరందరూ కూడా అద్భుతమైన సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ అనురాధ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఒక్క సెకండ్. గుడ్ మార్నింగ్ మేడం.